హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో మేమైతే ఇక్కడ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో వ్లాగ్ తీసి పెట్టాను. సో ఫస్ట్ ఇక్కడ మేమైతే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి అత్తయ్య ప్రసాదాలు చేస్తున్నారు. ఇక్కడైతే పూర్ణాలు ప్రిపేర్ చేస్తున్నారు. సో పూర్ణాలు చేసినప్పుడు అందరూ పప్పులోనే డైరెక్ట్గా పానకం అనేది వేస్తారు. అత్తయ్య అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పప్పుని ఇట్లా మిక్సీ పట్టేసి అందులో పానకం వేసి కలుపుతారు పిండిని. అండ్ నెక్స్ట్ ఇంకా విగ్రహాలకి ఇంకా అమ్మవార్లకి అన్నిటికీ బొట్లు అవి పెట్టేసుకున్నాం ఎర్లీ మార్నింగ్. పెట్టుకున్న తర్వాత ఇంకా అత్తయ్య అయితే వాకిట్లో ముగ్గులు అవి వేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా పూలతోటి డెకరేషన్ అట్లా అన్నీ చేసుకున్నాము. ఇంకా మొత్తం డెకరేషన్ అన్నీ చేసుకున్నాక అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చాక ఇంకా ఫస్ట్ అత్తయ్య మామయ్య ఇద్దరు కలిసి గణపతి పూజ చేశారు. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. మేము ఫస్ట్ గణపతి పూజ అయితే చేసాము. మాకైతే ఎవ్రీ ఇయర్ అయ్యగారు వచ్చే పూజ చేస్తారు. సో నెక్స్ట్ ఈ ఇయర్ ఏంటంటే మేము 8 విగ్రహాలు పెట్టుకుందామని చెప్పి, అంటే అష్టలక్ష్మి లాగా 8 విగ్రహాలను పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ ఇక్కడైతే అమ్మవారికి పూజ చేసుకున్నాము 108 పూలతోటి. సో ఈ గోల్డ్ పూలు అనేవి ఫస్ట్ అత్తయ్య పూజ చేసుకున్నప్పుడు చిన్న చిన్నవి తీసుకున్నారు. ఆ తర్వాత ఇట్లా పెద్దగా తీసుకున్నారు. అండ్ మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి అలా ఇద్దరం పూలు వేసి ఇంకా ఒకళ్ళం అయితే కాయిన్స్ అట్లా వేసి పూజ చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా ఈ ఇయర్ ఏంటంటే అత్తయ్య తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీచక్రం తెచ్చారు. సో దాన్ని పెట్టుకుంటే ఎవ్రీడే పూజ చేయాలని చెప్పారు అందరూ. కానీ అయ్యగారు మాత్రం పెట్టుకొని అలా కుంకుమ పూజ చేసేసి ఇంకా దాన్ని అలా బీరువాలో పెట్టేసి దాన్ని అసలు అంటుకోకుండా ఉంటే ఏం కాదు, 3 monthsకి ఒకసారి చేసుకుంటే సరిపోయిద్ది అని చెప్పారు. సో అందుకే ఇట్లా వెండి కొబ్బరికాయ తెచ్చాం మేము. అందులో శ్రీచక్రం పెట్టి కుంకుమ పూజ చేసి ఇంకా దాన్ని క్లోజ్ చేసేసి బీరువాలో పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఆ తర్వాత కుంకుమ పూజ చేశాక ఇంకా అత్తయ్య లాస్ట్ ఇయర్ అధిక ఆషాఢంలో చాలామంది 1,00,000 పూలతోటి అమ్మవారికి పూజ చేసుకున్నారు. సో అది నచ్చి అత్తయ్యకి ఈ ఇయర్ కూడా మనం కూడా చేసుకున్నామని చెప్పి పూలు తీసుకొచ్చారు. 1,00,000 పూలని లెక్కేం లేదు, కానీ కొన్ని పూలతో అట్లా మేమైతే పూజ చేసుకున్నాము పూలన్నీ వేసి. అండ్ నెక్స్ట్ ఇంకా పూజ అంతా అయిపోయాక ప్రసాదాలు సమర్పించి ఇంకా ఆ తర్వాత హారతి ఇచ్చేసి తర్వాత ఇంకా అందరికీ వాయినాలు ఇచ్చుకున్నాం. పసుపు బొట్టుకు వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చుకున్నాము. సో మా ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సో వాళ్ళకు కూడా నేను వాయినాలు ఇచ్చాను. పిల్లలకు కూడా వాయినం ఇస్తే చాలా మంచిదని చెప్పి అట్లా ఇచ్చుకున్నాము. వాయినాలతో పాటు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బ్యాగ్స్ అవి కూడా ఇచ్చాను, రిటర్న్ గిఫ్ట్స్ లాగా. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.